నీకు తెలుసా, బ్రహ్మదేవుడు ఒకసారి అబద్ధం చెప్పాడు. దానికి శాపం కూడా పడింది. అవును, బ్రహ్మనే. ఒకరోజు విష్ణుదేవుడు మరియు బ్రహ్మ ఇద్దరూ తమలో ఎవరు గొప్ప అన్న విషయం మీద వాదించుకున్నారు. అప్పుడే ఒక్కసారిగా ఒక అంతం కనిపించని అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. అది శివుడు జ్యోతిర్లింగ రూపం. ఆ స్తంభానికి మొదలు లేదా చివర ఎవరు కనుక్కుంటారో వాళ్లే గొప్ప అని నిర్ణయమైంది. విష్ణు వరాహ రూపం తీసుకుని కిందికి వెళ్లాడు. బ్రహ్మ హంసరూపం తీసుకుని పైకెగిరాడు. కొంతసేపటి తర్వాత విష్ణు తిరిగి వచ్చి నిజం చెప్పాడు. తనకు చివర కనిపించలేదని. కాని బ్రహ్మ మాత్రం అబద్ధం చెప్పాడు. తాను పైకి వెళ్లి చూశానని చెప్పాడు. అది నిజమని చెప్పడానికి ఒక పువ్వును కూడా సాక్షిగా తీసుకొచ్చాడు. అప్పుడు శివుడు కోపంతో ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మ చెప్పిన అబద్ధం బయటపడింది. దాంతో శివుడు బ్రహ్మకి శాపమిచ్చాడు. భూమిపై ఆయనకు పూజలు ఉండవని. ఆ పువ్వుకి కూడా శాపం పడింది, పూజల్లో వాడకూడదని. అందుకే ఈ రోజుకి కూడా బ్రహ్మదేవుడి ఆలయాలు చాలా అరుదుగా కనిపిస్తాయి.